హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అంటే 4వ తారీఖు పుట్టిండేవాళ్ళది ఫ్రెండ్స్. 3వ తారీఖు వరకు చెప్పినాను. 4వ తారీఖు పుట్టిండేవాళ్ళ స్వభావం ఎట్లుంటుంది, న్యూమరాలజీలో 4వ తారీఖు పుట్టిండేవాళ్ళ స్వభావం ఎట్లుంటుంది అని చెప్తాను. వాళ్ళ డెస్టినీ నెంబర్ 4 ఇంకా 4వ తారీఖు 1 అంటే డెస్టినీ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా టోటల్ వేస్తే వచ్చేదే డెస్టినీ నెంబరు. అట్లా 1 ఇంకా 9 వరకు చెప్తాను. వచ్చేసింది డెస్టినీ నెంబర్ 9 వరకు టోటల్ వేసుకుంటే వాళ్ళది ఎంత వస్తుంది ఏం చేసి బర్త్ వచ్చి 4వ తారీఖు 4th డేటు. 4వ తారీఖు 13వ తారీఖు 13 నాది కూడా 13th డేట్ ఆఫ్ బర్త్. 13 కూడా 4వ తారీఖు వస్తుంది. 22 22 + 4 అది కూడా 4వ తారీఖు వస్తుంది. 31 ఇది కూడా 4వ తారీఖు వస్తుంది ఫ్రెండ్స్. అంటే స్వభావం కొంచెం వేరే ఉంటుంది. ఎట్లుంటుంది అని చెప్తాను. పక్క 4వ తారీఖు పుట్టిండే వాళ్ళకి రోషావేశం జాస్తి, కోపం జాస్తి ఉంటుంది. వీళ్ళకి రాహు కదా అధిపతి. 4వ తారీఖు ఇది 4వ నెంబర్కి రాహు అధిపతి. దాని ఇంకా చాలా కోపం ఉంటుంది, రోషావేశం జాస్తి ఉంటుంది. సేడను తీసుకోవడం వ్యక్తిత్వం ఎవరి మీద నాకు కొంచెం పొగ పెట్టినారు అనేసిందంటే జాస్తి పొగ. అట్లనే వాళ్ళ మీద సేడు తీసుకునే వాళ్ళకు వాటి ఇడిసేలేదు. ఆ మాదిరి ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. ఇట్ట గురి బిట్టి బాణం ఉంది అంటే పెట్టిండే గురి ఇడిసిండే బాణం ఒకటే అంటాం కదా, ఆ మాదిరి వాళ్ళ స్వభావము. ఎవరికినూ ఓపేలే సోల్ అనేది ఓపేలే వాళ్ళు వచ్చేసింది. సోలోపద వ్యక్తిత్వ బాగుంటారు, సన్నగా సుందరంగా బాగుంటారు చూసేదానికి. అందరికీ ఇట్లా స్వభావం ఉంటే కూడా అందరికీ సహాయం చేసే గుణం వీళ్ళకి చాలా ఉంటుంది. రాహు దీంట్లో పుట్టిన వాళ్ళకి సహాయం చేసే గుణం ఎత్తిందే చెయ్యి చాలా బాగుంటుంది. 13వ తారీఖు 13 ఇది నా నంబరు. నేను కూడా 13th పుట్టిండేది. స్వభావం అట్లే ఉంటుంది. అక్కడ కొంచెము ఆరోగ్యవంతులు, హెల్త్ బాగుంటుంది. బుద్ధివంతులు ఆగిరుతారు, చాలా బుద్ధివంతులు. అధిపతి రాహు ఆగిండేదాన్ని. ఇంకా ఇంకొక మాటని వినేలేదు. సామాన్యంగా నేను కూడా వినేలే ఫ్రెండ్స్. నా స్వభావం ఏమి అంటే నేనేం డిసిషన్ తీసుకుంటే దానిపైన అది లాభమన కానీ నష్టమన కానీ ఫస్ట్ నేను అనుకునిదే చేసేస్తాను అసలు వచ్చేసి. అట్లా ఒక స్వభావం ఉంటుంది. 13వ తారీఖు ఉంటున్న వాళ్ళకి అట్లే ఉంటుంది స్వభావం వచ్చేసిందే. వేరే వాళ్ళ మాటలు వినేకపోయలేదు, అంత ఈజీగా వినకపోయలేదు, తీసుకునేకపోయలేదు. సహాయం ఆడుదల ఎత్తింది అంటే సహాయం చేసే దాంట్లో ఎత్తినకై ఎవరికైనా సహాయం చేయాలా అంటే చాలా ఎత్తిండే చెయ్యి వీళ్ళకి వచ్చేసిందే. అట్లా ఒక స్వభావం ఉంటుంది. ప్రీతి అంటే ప్రీతి ప్రేమ అనేది జాస్తి ఉంటుంది జనాలపైన కానీ, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళపైన కానీ, అందరు కానీ ప్రీతి వాత్సల్య జాస్తి ఉంటుంది వీళ్ళకి వచ్చేసి. ఇట్లా ఒక స్వభావం 13వ తారీఖు పుట్టిండే వాళ్ళకి. నాకు రాహు వచ్చి ఉಳಿతాయం చేసే దాంట్లో కూడా ఎత్తిండే అన్ని నంబర్స్కి రాహు ఉಳಿతాయం చేసే దాంట్లో ఎత్తిండే చెయ్యి. ఉಳಿతాయం స్వభావం కూడా వీళ్ళ వస్తుంది. అనక 22వ తారీఖు పుట్టిండే వాళ్ళకి 2 చంద్రుల అధిపతి కదా. 2 వచ్చేసిందే చంచల స్వభావం. వీళ్ళకి మనసు నెమ్మదిగా ఉండేలే, ఎప్పుడు కూడా చంచల స్వభావంలో ఉంటారు. అనుకునేది ఒకటి, చేసేది ఒకటి. ఇట్లా ఇక్కడ అన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఒకే స్థితిగా మనసు ఉండేలే వీళ్ళకి. అట్లయితే ఉంటుంది. అనక అనారోగ్యం జాస్తి ఉంటుంది వీళ్ళకి. అప్పుడు కాయలలో వస్తూ ఉంటుంది. అనారోగ్యం అవుతారు. కొంచెం నెమ్మది లేని బతికే అని చెప్పుకోవచ్చు. 22వ తారీఖు పుట్టిన స్వభావం ఇట్లుంటుంది. కొంచెం రాహు పూజలు అది ఇది చేసుకుంటే కొంచెం బాగుంటుంది వీళ్ళకి. అనక 31వ తారీఖు 314 అది కూడాను. 31వ తారీఖు పుట్టిన వాళ్ళకి అతి బుద్ధిశాలి అంతా జాస్తి, అతి బుద్ధివంతులు వీళ్ళు వచ్చేసి. అనక చాలా హెల్త్ బాగుంటుంది. వీళ్ళు కూడా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళ వేరే వాళ్ళ మాటని వింటారు వీళ్ళు. కొంచెం ఏమైనా చెప్తే వాళ్ళ మాటని వినిసి దాన్ని కరెక్టా లేదా తీసుకునే దాంట్లో ఒక స్వభావం వీళ్ళకి ఉంటుంది. అనక వీళ్ళకి అరలు గోమేదిక. దాని గోమేదిక అంటే ఇది ఫ్రెండ్స్, ఇది వేసుకొని వచ్చును. దాన్ని వచ్చి ఉద్దినకాలు, ఉద్దిబేళ్ళు అంటాం కదా, ఉద్దులు అంటాం కదా, అది వచ్చి దానం చేస్తే కొంచెం టైం సరిలేకుండా ఉన్నప్పుడు, రాహు సరిలేనప్పుడు, లేదా మనసు నెమ్మది లేకుండా ఉండేటప్పుడు అట్లా అంతా ఉద్దులు దానం చేస్తే, లేదా ఉద్దిబేళ్ళు అయితే కూడా దానం చేస్తే కూడా చాలా మంచిది. దేశానం కానీ లేదా పేదవాళ్ళకి కానీ అట్లా ఇట్లా వాళ్ళకి కొంచెం దానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అనక వీళ్ళు లక్కీ నెంబర్స్ కలర్స్ ఎట్లుంటుంది అని చెప్తాను. 4వ తారీఖు డెస్టినీ నెంబర్ 1 ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ టోటల్గా లెక్కేస్తే వచ్చేదే డెస్టినీ నెంబరు. అది వచ్చి 41 వచ్చిన వాళ్ళకి 1379 లక్కీ నెంబర్సు. కేసరి, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు వీళ్ళకి జాస్తి మంచి లక్కీ కలర్సు. అనక 42 వచ్చిండే వాళ్ళకి కూడా అంత డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ 4 వచ్చి డెస్టినీ నెంబర్ వచ్చిండే వాళ్ళకి అంతగా ఇది బాగుండలేదు, లైఫ్ బాగుండేలే వచ్చేసిందే. వీళ్ళది వచ్చేసి 367 మంచి నెంబర్ వచ్చేసింది లక్కీ నెంబర్సు. వీళ్ళకి ఎల్లో బ్లూ లక్కీ కలర్సు. అనక 4th బర్త్ నెంబరు 3 డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి లైఫ్ సామాన్యంగా ఉంటుంది. వీళ్ళకి కలర్స్ వచ్చేసిందే
1 వచ్చి 1 3 లక్కీ నెంబర్సు. ఆరెంజు ఎల్లో, ఆరెంజ్ ఎల్లో వచ్చేసిందే లక్కీ కలర్సు. 4 4 పుట్టిండే వాళ్ళకి సాధారణంగా ఉంటుంది లైఫ్ వచ్చేసి. వీళ్ళ లక్కీ నెంబర్స్ వచ్చి 1 3 6 7 8 6 7 9, సారీ ఫ్రెండ్స్, 6 7 9, 1 3 6 7 9 వీళ్ళకి లక్కీ నెంబర్సు. కేసరి, నీలి, హళది, కెంపు వీళ్ళకి కలర్స్ వచ్చి ఆరెంజు, బ్లూ, ఎల్లో, కెంపు. ఇది వచ్చి కాడా బుక్ ఉంటుంది నా దగ్గర, దాన్ని కాడా చదివేస్తాను, అదేమనుకున్నదండ. ఇంకా 4 5 పుట్టిండే వాళ్ళకి అశుభ, అంతగా వీళ్ళకి విరుద్ధం నంబర్, అది 4కి 5కి అయ్యేలా అంతగా విరుద్ధం నంబరు. దాని ఇంకా వీళ్ళ లైఫ్ కొంచెం సుమారంగా ఉంటుంది. వీళ్ళ లక్కీ నెంబర్స్ వచ్చి 1 6 9. వీళ్ళకి ఆరెంజ్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు చాలా మంచిది లక్కీ కలర్సు. 4 6 పుట్టిండే వాళ్ళకి అతి విశేషం అంటే చాలా మంచిది ఇది వచ్చేసిందే. 4 6 4 వచ్చి రాహు, 6 వచ్చేసి శుక్రుడు, చాలా మంచిది వీళ్ళకి, అతి విశేషంగా ఉంటుంది వీళ్ళ లైఫ్ వచ్చి, చాలా బాగానే ఉంటుంది. వీళ్ళకి నెంబర్స్ వచ్చి 6 7 9 లక్కీ నెంబర్సు. బ్లూ కలరు, రెడ్ కలరు వీళ్ళకి చాలా మంచిది. అయినాక 4 7 4 7 పుట్టిండే వాళ్ళకి 4 7 అంటే 7 వచ్చి డెస్టినీ నెంబర్, టోటల్ బర్త్ నెంబర్. ఈ లాస్ట్లో నేను ఏం చెప్తానో అది వచ్చి బర్త్ నెంబర్స్, టోటల్ ఆ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్, డేటు, మంత్, ఇయర్ అంతా లెక్కేస్తే వచ్చేదే డెస్టినీ నెంబరు. అత్యంత శుభకర, వీళ్ళకి చాలా మంచిది ఈ లైఫ్, వీళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. వీళ్ళకి 1 6 లక్కీ నెంబర్సు. వీళ్ళకి ఆరెంజ్ కలరు, బ్లూ కలరు చాలా మంచిది. అనక 4 8 ఇది నా డెస్టినీ నెంబర్ 4 8 ఫ్రెండ్స్. నా డెస్టినీ నెంబర్ వచ్చి 8 వచ్చేసిందే. ఒకటి అతి విరుద్ధము, ఈ నెంబర్ కూడా సరిగా లేదు. 4కి 8కి అతి విరుద్ధంగా ఉంటుంది. నాకు లైఫ్ కూడా అంత రిస్క్, అన్ని కొంచెం పడి లేసి నేను ఒక లెవెల్కి ఉండేది వచ్చేసిందే. ఆ మాదిరి అన్ని కూడా పడి లేసుకొని ఈజీగా ఇప్పుడు ఇస్తున్నాయి అనేది మాత్రం అయ్యలేదు, అతి విరుద్ధంగా ఉంటుంది లైఫ్. వచ్చేసింది. నాకు లక్కీ నెంబర్స్ వచ్చి వీళ్ళకి 3 6 9 లక్కీ నెంబర్స్, చాలా బాగా అవుతుంది ఇది. ఏటీఎం కార్డ్స్ కానీ, మెయిన్గా ఏటీఎం పిన్స్కి పెట్టుకుండా ఎప్పుడు అమౌంట్ అకౌంట్లో ఉంటుంది జాస్తి. లక్కీ నెంబర్స్ నేను ఏం చెప్తాను, ఏటీఎం పిన్స్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అనక హళది, ఎల్లో కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు జాస్తి మంచిది వీళ్ళకి. ఇంకా 4 9 పుట్టిండే వాళ్ళు కూడా శుభకర, చాలా మంచిది, చాలా లైఫ్ బాగానే ఉంటుంది వీళ్ళకి. లక్కీ నెంబర్స్ వచ్చి 1 3 6 లక్కీ నెంబర్సు. ఆరెంజ్ కలరు, బ్లూ కలరు, ఎల్లో కలరు లక్కీ కలర్స్ ఫ్రెండ్స్ వీళ్ళకి. నేను చెప్పింటే ఇది డేట్ ఆఫ్ బర్త్ గురించి కరెక్ట్గా ఉందా లేదా కమెంట్స్లో చెప్పండి. వచ్చేసిందే కామన్గా కరెక్ట్గానే ఉంటుంది నాకు తెలిసినట్లా. నా నెంబర్కి నాకు తెలుసు కాబట్టి, నేను వేరే వాళ్ళు చూస్తాను కాబట్టి అందరిది అట్టే ఉంటుంది స్వభావం వచ్చేసిందే. ఈ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ యూస్ చేసుకుంటారంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏటీఎం పిన్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ, ఆధార్ లైసెన్స్ కానీ, ఇండ్ల నెంబర్స్ కానీ, మీకు అది వచ్చింది ఏంటని వీళ్ళకు చాలా బాగుంటుంది. కార్లకు కానీ అంతగా బాగుంటుంది వచ్చేసింది. అయినంత వరకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ యూస్ చేసుకోండి. నా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.